నమస్తే ప్రగతి న్యూస్ కి స్వాగతం। నేను మీ యామిని। ఈ రోజు వార్తలు। తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు చిలకూరు గ్రామంలోని గొల్లపాలెం గంగమ్మ దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం 20,000 విలువ గల ఇన్వర్టర్ మరియు స్టాండ్ ప్రగతి కుటుంబ సభ్యులైన పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్ సహకారంతో దేవస్థానం వారికి అందజేయడం జరిగింది। ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గంగమ్మ ఆలయానికి గతంలో 2 సిమెంట్ బల్లులు అందజేయడం జరిగిందని, ఆ రోజున భవిష్యత్తులో దేవాలయానికి ఎటువంటి అవసరం ఉన్నా సంస్థ ద్వారా అందజేస్తామని మాట ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఇన్వర్టర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు పిల్లిల ధనుంజయ, పిల్లిల రమేష్, సురేష్, ఆమారి శ్రీనివాసులు, గోపికృష్ణ, కాటూరు హరి మరియు ప్రగతి సేవా సంస్థ కుటుంబం, వాకాటి రామ్మోహన్ రావు, రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్, కుమార్ నాయుడు, నక్క రామకృష్ణ, పిల్లిల శ్రీనివాసులు, నాగరాజు, తూపిలి యశ్వంత్, విజయ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో చిలకూరు మండలంలోని చిలకూరు ఊర్లో గొల్లపాలెంలో మా గంగమ్మ గుడి దేవస్థానానికి గతంలో మనం ఇక్కడ ఒక 2 సిమెంట్ బల్లలు అందరూ కూర్చొని చల్లంగా సాయంకాలం పూట భక్తులు కూడా సేద తీరేదానికి ఒక 2 బల్లలు కూడా ఇచ్చున్నాం। ఈరోజు కూడా ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఈ గుడి పెద్దలంతా కూడా మనల్ని ఒక ఇన్వర్టర్ సెట్టు అడుగున్నారు। ఆ ఇన్వర్టర్ సెట్ మాత్రం వాళ్ళు అడిగారు। దాంతోపాటు స్టాండ్ కూడా ఒక 2,000 రూపాయలు అయితే మొత్తం 20,000 రూపాయలు విలువ చేసే సామాగ్రిని మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది। దీనికి మా ప్రగతి కుటుంబ సభ్యులైన పోతిరెడ్డి పెంచలయ్య గారు, అదేవిధంగా సంచి మునిప్రసాద్ వీళ్ళిద్దరు సహకారంతో ఈ ఒక ఇన్వర్టర్ని, దానికి స్టాండ్ని అడిషనల్గా ఈరోజు మా వాళ్ళు అనుకొని కూడా ఒక నెల సరిపోయే ఒక బస్తా టెంకాయలను కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది। చాలా సంతోషమైన విషయం। తన కుటుంబ సభ్యులైన దానికి మనకు చాలా గర్వకారణంగా ఉంది। మా పెంచలయ్యకి, మా ప్రసాద్కి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాం। ఈ వయసులోనే ఈ ఒక భావాన్ని కలిగిన దానికి భగవంతుడిని మనం ఆశీర్వదించాలి। ఎందుకంటే ఈ చిన్న వయసులోనే ఈ విధంగా సేవ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి భవిష్యత్తులో మంచి స్థాయికి పోతారని, వాళ్ళు అనుకున్న వ్యాపారాన్ని ఆ వ్యాపార రీతిలో దేవుడు సల్లంగా వాళ్ళని చూడాలని, వాళ్ళిద్దరికీ మంచి భవిష్యత్తు ఉంటే ఇలాంటి ఇన్వర్టర్లు అయితేమి, ఇంకా కొన్ని గుడులకైతేమి, కొన్ని ఏరియాలో ఎస్సీ ఎస్టీ పేదలు కొన్ని కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీలకైతేమి మనం చాలా సహాయపడేదానికి దోహదపడుతుంది కాబట్టి వాళ్ళిద్దరికీ మన ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంతా కూడా ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇలాంటి గుళ్ళకి మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది। 10 మందికి ఉపయోగపడేది ఈ ఒక గుడిని కష్టపడి కట్టిన దానికి మా వాళ్ళు ఈ ఒక ఇన్వర్టర్ కూడా, అంటే ఎక్కువగా మనకు కరెంటు పోతూ వస్తుంటుంది కాబట్టి విలేజ్లు కాబట్టి కొంత ఎక్కువగానే పోతుంటుంది కాబట్టి ఇలాంటి ఇన్వర్టర్లు చాలా ఉపయోగకరం। మంచి ఫంక్షను మన దేవుడి ఉత్సవాల్లో ఖచ్చితంగా ఆ టైంకి కరెంటు పోతుంది। ఆ టైంలో ఈ ఒక ఇన్వర్టర్ ఎంత ఉపయోగపడుతుందంటే అంత ఉపయోగపడుతుంది। జనాలకు కూడా ఇబ్బంది లేకుండా భక్తులకు కూడా చక్కగా ఇక్కడ ఈ ఒక ఇన్వర్టరు బాగా ఉపయోగపడుతుందని కోరుకుంటూ, అదే గతంలో కూడా చెప్పాం, ఈ గుడిని కూడా మా గుడి కిందే మేము తీసుకుంటాము, ఎందుకంటే ఏ అవసరాలు ఉన్నా కూడా మా దృష్టికి తెమ్మని చెప్పాము। ఇంకా భవిష్యత్తులో మంచి ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే ఈ గుడికి ప్రగతి సేవా సంస్థ ఖచ్చితంగా ముందుండి చేస్తుందని మాటిస్తూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇక్కడ పెద్దలు గ్రామస్తులంతా కూడా మాకు కలగజేసిన దానికి వాళ్ళకందరికీ ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాం। సేవే లక్ష్యం, సేవే పరమాత్మానికి మంచి ఉద్దేశంతో మా ప్రగతి సంస్థని కడివేటి చంద్ర గారు స్థాపించి 4 ఏళ్లలో సంవత్సరానికి 365 ప్రోగ్రాముల కన్నా ఎక్కువ చేస్తూ ఈ ప్రజలకి ప్రగతి సేవా సంస్థ ముందుకు తీసుకెళ్తున్నారు। దీంట్లో విద్య, వైద్యం అనేక కార్యక్రమాలని చేసుకుంటూ వస్తున్నారు। ఆ తర్వాత ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా చిలకూరు గ్రామంలో గంగమ్మ దేవాలయానికి మా కుటుంబ సభ్యులైనటువంటి పోతిరెడ్డి పెంచలయ్య గారు మరియు సంచి వెంకట ప్రసాద్ గారు వారు ఈ ఇన్వర్టర్ని బహుకరించడం జరిగింది। వారికి, ఆ కుటుంబానికి గంగమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను। మన ప్రగతి సేవా సంస్థ ద్వారా మన చిలకూరు గ్రామంలోని గంగమ్మ తల్లి దేవస్థానానికి
మన ప్రగతి సేవా సంస్థలోని మేమిద్దరం కలిసి మన బ్యాటరీ ఒకటి, ఇన్వర్టర్ ఒకటి డొనేట్ చేయడం జరిగింది. అది ఇక్కడ పెద్దల సమక్షంలో పెద్దలు కోరగా మనం అది చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా మరిన్ని కార్యక్రమాలు మాకు మంచి శక్తిని ఇచ్చి మరిన్ని కార్యక్రమాలు జరపాలని, గంగమ్మ తల్లి మాకు ఆ సహాయ సహకారాలు చేసే విధంగా మమ్మల్ని ప్రోత్సహించాలని, మాకు ఆ శక్తిని కలిగించాలని కోరుకుంటూ మా చంద్రన్న ద్వారా అంటే ఇది చేయడానికి, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారకుడు చంద్రన్నే చెప్పాలంటే. ఏదో ఒకటి మనం అంటే ఏ ప్రోగ్రాం ఎవరు ఉన్నా లేకపోయినా మనలో ఎవరో ఒకరు ఎప్పుడో ఏదో ఒక ప్రోగ్రాం జరుపుతూ ఉండాలంటే ఆగకూడదు అనే ఉద్దేశంతో ఎవరినో ఒకరిని ముందుకు తోస్తూ ఉంటాడు చంద్రన్న. సో ఇట్లాంటి కార్యక్రమాలు అందరి ద్వారా ఎన్నో జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.